ముద్రగడ పద్మనాభంజీకి జై ముద్రగడ, జై ముద్రగడ, జై ముద్రగడ. ఈరోజు మనం దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పరంపరించిన కారణంగా మనం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలందరి తరపున సంతాపం తెలియపరిచే ఉద్దేశంతో ఆంధ్రభవన్లో అశోక రోడ్లో ఉన్న ఢిల్లీలో మనం ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ఢిల్లీలో ఉన్న ముద్రగడ గారి అభిమానులందరూ కూడా రావడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలి అంటే ఆయన 1953 జనవరిలో జన్మించారు. ఆ తర్వాత గ్రామంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి వ్యక్తిగా ఆ విధంగా ఉన్న మంచి పేరుతో అప్పుడున్న గవర్నమెంట్తో కలిపి పోటీ చేయకుండా ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఇండిపెండెంట్గా నెగ్గడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గేది 3వసారి. తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి మళ్ళీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరియు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా చేశారు. ఆ తర్వాత కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేసి ఎంపీగా కూడా పోటీ చేసి విజయంగా ఎంపీగా కూడా 5 ఏళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. పద్మనాభం గారి గురించి చెప్పాలి అంటే ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజలకు అంకితమైన మనిషి, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం గవర్నమెంట్కి ముందు, ప్రభుత్వాల ముందు, రాజకీయ నాయకుల ముందు సమస్యలను ముందుకు తీసుకొచ్చి సమస్య పరిష్కార దిశగా ముందుకు వెళ్ళి సమస్యలను పరిష్కరించారు. ఆయన పట్టుదలని విక్రమార్కుడు టైప్లో ఏదైనా ఒక విషయం పట్టుకుంటే ఆ విషయాన్ని, ఆ సమస్యని తీర్చే వరకు ఎప్పుడు కూడా వెనకం చేసే మనిషి కాదు. ఇంకొక విషయంగా చెప్పాలంటే ఆయన కాపు కులంలో పుట్టడం జరిగింది. ఒక కాపు ఉద్యమ నేతగా దేశంలో ఒక మంచి పేరు సంపాదించారు. ముద్రగడ పద్మనాభం అంటేనే ఒక కాపు నేత అనే పేరు అందరి నోటిలో నలుగుతుంది. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సాయం చేయడం జరిగింది. ప్రజలందరూ ఎవరిని ఏం చెప్తుంటారంటే కిర్లంపూడి వెళితే ఆయన భోజనం పెట్టకుండా, ఆయన ఆత్మీయత లేకుండా పంపించరు అనేది ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన అంత ఆత్మీయతగా ఉంటారు. సో ముద్రగడ వారి కుటుంబానికి ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకి శాంతి తీసుకొచ్చాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.